Hello my dear aspirants, I am your Naru Shankarachari. Today we are discussing about UPSC Civil Services examination in mains part. In that General Studies 3, what is the area, important area? I will explain today. Technology, economic development, biodiversity, environment, security and disaster management. This is the core area. We are dividing 5 parts in this paper. Part 1 in economic and social development. What is the reference books of economic and social development? Mainly NCERT 9th to 12th. Similarly, Indian Economy by Sanjeev Verma and latest economic survey and budget. This is also very important reference books. So dear aspirants, మీరు తప్పకుండా వీటిని కొనుగోలు చేసి చదువుకోండి. అలాగే మీకు ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఏంటంటే ఇన్వెస్టోపీడియా, అర్త్పీడియా, వీటిని కూడా మీరు ఫాలో కావచ్చు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటివి ది హిందూ పేపర్లో వచ్చేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఆర్టికల్స్ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రచురితమయ్యే ఎస్ఎన్టీ ఆర్టికల్స్ కూడా చాలా ఉపయోగకరం. మరియు సైన్స్ రిపోర్టర్ అనే మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఇస్రో వెబ్సైట్ కూడా చాలా ఉపయోగకరం. కాబట్టి ఇస్రో లాంచ్ చేస్తున్నటువంటి అనేక శాటిలైట్స్ కావచ్చు, ప్రయోగాలు కావచ్చు, మీరు ఇస్రో వెబ్సైట్ నుంచి సేకరించుకొని చదవాల్సినటువంటి అవసరం మీకుంది. అలాగే మరి స్టాండర్డ్ బుక్ విషయానికి వచ్చినట్టయితే అశోక్ కుమార్ సింగ్ రాసినటువంటి పుస్తకం మీకు చాలా ఉపయోగకరం. లేదా మీకు నచ్చినటువంటి ఏ ప్రముఖ ఆథర్ రాసినటువంటి పుస్తకాన్నైనా మీరు సేకరించుకొని చదువుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంట్ ఎన్సిఈఆర్టీ పుస్తకంలో బయోసైన్స్ 12th స్టాండర్డ్ సంబంధించినటువంటి పుస్తకంలో గల లాస్ట్ 4 చాప్టర్లు 13th, 14th, 15th మరియు 16th చాప్టర్లు చాలా ఉపయోగకరం. మరియు మీకు శంకర్ ఐఏఎస్ వాళ్ళు విడుదల చేసేటటువంటి నోట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి అవి ఇవి కలిపి మీరు సొంత నోట్స్ తయారు చేసుకోండి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే సెకండ్ ఏఆర్సి క్రైసిస్ మేనేజ్మెంట్. మీకు ఏఆర్సి అంటే తెలుసు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. ఇది భారత ప్రభుత్వానికి వివిధ అంశాల మీద అనేక సూచనలు సలహాలు చేస్తుంది. కాబట్టి ఆ కమిటీ యొక్క రిపోర్ట్ను సేకరించి చదువుకోండి. అలాగే ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసే గైడ్ లైన్స్ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా సెక్యూరిటీ ఇష్యూస్కి వచ్చినట్టయితే మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ విషయానికి వస్తే డాక్టర్ పవనీత్ సింగ్ గారు రాసినటువంటి పుస్తకాన్ని మీరు సేకరించుకోండి. అలాగే ఐడిఎస్ఏ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వారి రిపోర్ట్స్ సేకరించుకోండి. మిత్రులారా, నేను చెప్పినటువంటి రెఫరెన్స్ బుక్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, మీరు తప్పకుండా ఫాలో అయ్యి GS 3లో మంచి స్కోర్ సాధించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.